పీప్స్ ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మంచి కుర్తీ సెట్ కలెక్షన్స్ని, అన్ని బ్రాండెడ్ కుర్తీ సెట్ కలెక్షన్స్ని చూద్దామన్నమాట. సో ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అన్ని టాప్ బ్రాండ్స్ నుంచే 3000లో మనకి ఇంచుమించు 5 కుర్తీస్ వచ్చాయి అనమాట. సో అమెజాన్లో నడుస్తుంది అల్టిమేట్ బ్రాండ్ సేల్. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10th వరకు ఈ సేల్ రన్ అవుతుంది. సేల్ సందర్భంగా 50% ఆఫ్ ఉంది అన్ని బ్రాండ్స్ పైన. దాంతోపాటు ఎక్స్ట్రా 5% ఆఫ్, అప్ టు 5% ఆఫ్ వరకు ఉండింది. అలాగే ప్రైమ్ మెంబర్స్కి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. సో ఎవరైనా కొనాలనుకుంటే షూర్గా కొనేసేయండి. సో నేను చూపించిన ఫస్ట్ కుర్తా వచ్చేసి ఇదండి. ఇది చెప్తున్నాను మీకు, గ్లోబల్ స్టోర్ నుంచి అన్నమాట. లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ప్యూర్ కాటన్ కుర్తా. సో ప్యూర్ కాటన్ కుర్తా అన్నమాట. ఇది ఇలా ఉంటుంది, చూసారా? డైలీ వేర్కి చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ తోటి వస్తుంది. ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు నాకు ఎట్లా ఉందనేది. బాన్ని టైపు దీనిపైన చిన్న చిన్నగా డాట్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది మనకి ఫ్రంట్ అనమాట. బ్యాక్లో కూడా ఆల్స్టీస్, అలాగే మనకి ఏంటంటే ఇక్కడ పాకెట్స్ వచ్చాయండి. సో ఇది బ్యాక్. బాగుందా? నాకైతే బాగా నచ్చింది. నా సైజ్ వచ్చేసి ఇందులో XXL. సో మీరు బై చేయాలంటే తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత కఫ్తానీ మోడల్ అంటారు కదా. సో కఫ్తానీ మోడల్లో నేను తీసుకున్నాను మరొక కుర్తీ. ఇది గ్రీన్ కలర్ అన్నమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రాండ్ జనస్య. సో ఇది ఇలా ఉంటుంది. కఫ్తానీ మోడల్ అంటేనే ఇలాగే ఉంటుంది. సో దీనిపైన మనకి గోల్డ్ ప్రింట్ రావడం జరిగింది డాట్స్లో. అండ్ సైడ్స్కి, హ్యాండ్స్కి ఇలా లేస్ టైప్ ఇచ్చారు, గోట్ లేస్. సో మనకి నడుము దగ్గర ఇది బెల్ట్ టైప్లో చిన్నగా బుజ్జిగా వచ్చింది అనమాట. సో టోటలీ ఇది వచ్చేసి కుర్తీ మనకి లైట్ గ్రీన్లో ఉంది, థిక్ గ్రీన్ కాదు ఇది. సో ఇదన్నమాట. నేను వేసుకొని చూపించిన క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఎలా ఉంది, నాకు ఎట్లా అనిపిస్తుంది నాకు కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ ఇది క్రేప్ క్లాత్లో అనమాట. అది కూడా XXL అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ. ఇది మ్యాక్సీ టైప్ డ్రెస్ అనమాట. కుర్తీ అంటే ఓన్లీ కుర్తీ టైప్ కాదు, మ్యాక్సీ టైప్లో ఉంటుంది. వెస్ట్రన్ కేటగిరీలో చూస్ చేసుకున్నాను. నా సైజ్ XXL. ఇంగ్లీష్ కలర్ అన్నమాట ఇది. సో మనకి హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ ఏదో ఉంటారు చూడండి, ఆ టైప్లో ఇచ్చారు. ఈ కలర్ నాకు పర్సనల్గా బాగా ఇష్టం, బాగా అనిపిస్తుంది. సో వెనకాల బెల్ట్ టైప్ బెల్ట్ ఇచ్చారనమాట. సో ఓవరాల్గా కుర్తీ ఇలా ఉంది. పెద్ద గేర్ ఏం లేదు, మళ్ళీ అంటే చాలా స్టైలిష్గా ఉంది. వేసుకున్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మనకి టైట్ డ్రెస్లు వేసుకునే ఎక్స్పీరియన్స్ చాలా వరకు పోయింది. అది కొంచెం పర్ఫెక్ట్ ఫిట్టింగే ఉందన్నమాట. సో ఆ తర్వాత బ్యూటిఫుల్ రెడ్. నేను సాయిదేవి పూజ చేసినప్పుడు ఒక ఎల్లో కుర్తీ వేసుకున్నాను. చాలామంది దాని డీటెయిల్స్ అడిగారు. సో స్పెషల్గా దానికోసమే సేమ్ ఆ టైప్లో ఇది తెప్పించాను అనమాట. అది ఇలాగే ఉంటుంది సేమ్ కుర్తీ. ఇక్కడ నాట్స్ వస్తాయి, ఇక్కడ నాట్స్ వస్తాయి, కానీ అవి అవైలబుల్ లేదు. 4 years బ్యాక్ తీసుకున్నాను అది. సో ప్రజెంట్ సేమ్ టు సేమ్లో ఇలాంటి మోడల్లో ఉండింది. సో ఇది ఇలా హ్యాండ్స్ 3/4లో వచ్చాయి. ఫుల్ కుర్తీ ఇది మనకి. సైడ్స్కి యాస్టీస్గా అదే కుర్తీ, క్లాత్ వగేర టోటలీ అదేంది. సో ఇది కుర్తీ అన్నమాట. రెడ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. దిస్ ఇస్ ఆల్సో, ఇది ఆరెంజ్ రెడ్, ఇది రెడ్ బ్లడ్ రెడ్. సో దీని లింక్ కూడా ఇష్టం ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి మనకి జనయాస. నేను కూడా జనయాస కాదు. సో ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తీ. మనకి జీన్స్ పైకి పైజామా లాగా బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్తో వచ్చింది. కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి. నాకు ఈ కలర్ బాగా ఇష్టం. సో ఇది మనకి అప్ టు నీస్ కంటే కిందికి ఉంటుంది అనమాట హైట్ వచ్చేసి. సో కుర్తీ మొత్తం ఇది. మీరు నాకు ఈక్వల్గా ఉంటే మీరు XXL తీసుకోవాలి. తర్వాత నేను XLలో కూడా దూరుతాను, బట్ ఆఫ్టర్ వాష్ బాడీకి సెట్ అయినట్టు ఉంటే నేను వేసుకోలేను బట్టలు. సో నాకు లూజ్గా ఇష్టం కాబట్టి XXL తీసుకుంటాను అనమాట. సో ఇది. సో బాగుందా? నాకు ఏ కుర్తీ సెట్ అయింది నాకు కమెంట్లో చెప్పండి. అలాగే ఈ అల్టిమేట్ బ్రాండ్ సేల్ని మీరు మిస్ అవ్వకుండా గ్రాప్ చేసేసుకోండి. అన్ని ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్.
హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లో చెప్పండి. సో ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. ఐ థింక్ నేను ఇది ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ ట్యూస్డే వ్లాగ్. సో మార్నింగే స్టార్ట్ చేశాను. నాకెందుకు అస్సలు చేతన అవ్వలేదండి. పడుకోను, మన తేజుని స్కూల్ పంపించాను. వానికి బ్రేక్ఫాస్ట్ కాదు, అదే వానికి స్నాక్స్ పెట్టించాను. ఫేస్ పైన పింపుల్స్ అవడం స్టార్ట్ అయిపోయినాయి. కొన్నిటికి ఇండికేషన్స్ తోటే ముందే భయం అవుతుంది పండగల టైంలో. సో పింపుల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ అత్తమ్మ శేఖర్ ఏంటంటే ఈ రూమ్ సర్దుతా ఉన్నారు. సో రితుగాడి స్వెటర్లు అండి, ఈ స్వెటర్లని ఉతకాలన్నమాట. మా అత్త ఇంకా ఈ రూమ్ అంతా సర్దాం తీస్తూ ఉంది. నా వరకు ఏమంటే నాకు చేత కానప్పుడు ఈ సర్దుడు లాంటి పనులు పెట్టుకుంటే అసలు నేను ఏం చేయలేను. మా అత్తే నన్ను ఏం చేయమని అడగరు, బట్ వాటిలో నా ప్రొడక్ట్సే ఉంటాయి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్ ఆల్ నా థింగ్సే ఉంటాయండి. సో కొంతవరకు వాళ్ళు క్లీన్ చేస్తే చాలా ఆపేయండి, నాకు అసలు చేతన అవ్వట్లేదు, రితు వల్ల నైట్ అంతా నిద్ర లేదని చెప్పాను అనమాట. ఇదేమంటే నా పెళ్ళైన సెకండ్ డేనే, సెకండ్ డే నేను పూణేకి వెళ్ళగానే సెకండ్ డేనే ఇది కొన్నా అనమాట బోలు పెట్టడానికి. మీరు నా పూణే వ్లాగ్ చూస్తే అందులో ఉంటుంది. ఇక్కడికి వచ్చాక పైన పడేసి నేను వేరే తెప్పించుకున్నాను స్టీల్ది. సో అత్తయ్య బయట అంతా కడిగినారు. ఈ మధ్య కుక్క ఖచ్చితంగా వస్తుందండి, నైటు వచ్చి చెత్త అంతా గలీచేస్తూ ఉంది. సో ఇదే వీళ్ళంతా పైన అవసరం లేని సామాను తీసుకుంటూ అందులో ఏం అవసరం ఉన్నాయి ఏం అవసరం లేదు అన్నీ చూసుకుంటూ సర్దుతూ ఉన్నారు. చూసిరా, మొత్తం అన్నీ తీస్తూ ఉంది, నన్ను కొప్పడుతూ ఉంది. ఎప్పటికప్పుడే సర్దుకుంటే ఇదంతా లొల్లి ఉంటుందా అని చెప్పేసి. కానీ ఈ రూమ్ ఎంత సర్దిన వాళ్ళే అంతేనండి, మీ పని మీరు చేసుకోండి, నేనేం సర్దలేను, నాకు ఓపిక లేదని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చాను. ఈ మధ్య నా పిల్లలు ఇద్దరు కూడా అండి ఇడ్లీ 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 ఊరికే ఇడ్లీ అంటున్నారు. సో ఇడ్లీ పిండి అట్లా అని చెప్పి ఇడ్లీ పిండి వన్ డేకే పులిసిపోద్ది కదా, తేజు పులిసిపోతే అస్సలు తినడు. ఇడ్లీ కానీ దోశ కానీ, దోశ పిండి నేను పెట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడతాను, పులివనికి బయట పెట్టిను. సో వాడికి కొంచెం కూడా పులిసింది ఇష్టం ఉండదు కాబట్టి ఇడ్లీ పిండి ఎప్పటికప్పుడే పెడతా ఉన్నాను. సో ఇది నిన్న ఆఫ్టర్నూన్ నానబెట్టి నైట్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అన్నమాట. వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే పెట్టించాను. ఇప్పుడు మాకు అత్తయ్యకి, నాకు, శేఖర్కి, గుగ్గులకి చాలా సింపుల్గా ఇడ్లీ, కానీ బోలు బాగా పడతాయి. సో మీ ఇంట్లో కూడా ఇట్లా ఉంటారా పిల్లలు? ఏదైనా తింటే ఇంకా అదే పిచ్చి పట్టినట్టు ఒక వారం రోజులు మళ్ళీ బోర్ కొట్టేదాకా అదే తింటారు, మళ్ళీ 4-5 నెలలు దాని ముఖమే చూడరు. నాకైతే ఇంట్లో ఇదే పరిస్థితి అండి. నాకేదైనా నచ్చినా అంతే, ఊరికే తింటా అదే బోర్ కొట్టే వరకు. నా పిల్లల విషయంలో అంతే. మా శేఖర్ ఒక్కడే అండి పాపం, బిడ్డ ఏం పెడితే అదే తింటాడు, బంగారు కొండ. సో ఇక్కడ ఏమంటే చట్నీ వేస్తూ ఉన్నాను, నా స్టైల్లో చట్నీ. సింపుల్గా ట్రై చేయండి. నజర్ హటి ఘట్నా ఘటి సావధాన్ అంటారు కదా, ఇట్లా అనమాట. ఒక్కటే నిమిషం రుత్తుగాడు పిలిస్తే ఏంటిదిరా అని పక్కకి పోయి వచ్చాను, అంతే పాలు పొంగిపోయాయి. ఏం చేయలేం, పోయి తుడుచుకోండి. అప్పుడప్పుడు చేతగానప్పుడు ఎంత కోపం వస్తుంది తెలుసా. నిన్నేమో అన్నం ఉలికింది, ఇవాళేమో పాలు ఉలికినాయి. ఇంకా మా అత్తయ్య శేఖర్ చూడకముందు అక్కడ తుడిచేస్తా అనమాట. వాళ్ళు చూస్తే గానే ఉన్నావు కదా బిడ్డని, మా అత్త పట్టది, ఆనే ఉన్నావు కదే ఎట్లా దొరికినాయి అని శేఖర్ అంటాడు. సో నా స్టైల్లో చట్నీ చాలా సింపుల్ చెప్తాను. మన ఇడ్లీలు పర్ఫెక్ట్గానే కొంచెంసేపు ఉమ్మగిలితే ఫ్లఫీగా మంచిగా ఉంటాయి, జ్యూసీగా ఉండేవి, మంచిగా ఉంటాయి. సో ఏం లేదండి, నేను చింతపండు వేయను, పల్లీలు చిన్న మంట మీద కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను, పచ్చిమిర్చి వెల్లిపాయ ఫ్రై చేస్తాను, అన్నీ కలిపి మిక్సీలో వేసి కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి మిక్సీ వాడతాను. తర్వాత తాలింపు చాలా బాగుంటుంది. సో ఇక్కడ శేఖర్ ఏంటంటే టీ బ్రేక్ అన్నమాట తనకి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఆఫీస్ వర్క్ చేయకుండా టీ బ్రేక్ తీసుకోవడం అని చెప్పేసి, ఏమేమి మనుషులం కాదా, మాకు టీ బ్రేక్ వద్దా అని తిడుతూ ఉన్నాడు. తేజువాడు స్కూల్లోంచి వచ్చేసాడు. వాడు ఎంచక్క ఉయ్యాల కూర్చుని, ఉయ్యాల రిత్తు కోసం కట్టినట్టు ఉంటుందండి, తేజు కోసమే కడతాం. వాడికి చాలా ఇష్టం. వాడు నాకేదో ముచ్చట చెప్తున్నాడు, తగ్గిందా బిడ్డ అని. బిడ్డకి బ్లడ్ టెస్ట్ చేయించామండి, చాలా ఏడ్చాడు, చెయ్యి బాగా నొస్తున్నాడు. ఆ రోజు ఈవినింగే, ఈ వీడియో తీసిన రోజు ఈవినింగే, ట్యూస్డే ఈవినింగే అత్త తిట్టింది మా ఇద్దరిని. శేఖర్ నన్ను పోవడానికి ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయించినని చెప్పేసి, ఫేస్ పైన కొంచెం స్వెల్లింగ్ వచ్చిందని అట్లా చేయించాను అనమాట. సో వీడికి ఏం కావాలరా అని అడిగితే వాడు ఏదో చూపిస్తూ ఉన్నాడు. అత్తమేమో అన్నం తింటా ఉండింది. సో వీడు మా తేజుగాడు అసలు చూస్తూ కానీ పెద్దోడు అయిపోయాడు బంగారు కొండ.
వీడి ఫేస్ నాలాగా పొడుగ్గా ఉంటుంది. పోలికలు వాళ్ళ డాడీయో నాయో తెలియదు. నేనైతే మా నాన్నని చూసుకుంటాను తేజులో. నాకు మా నాన్నే కనిపిస్తాడు. సో అత్త ఏంటంటే వంకాయ ఫ్రై చేసింది, రైస్ అవుతా ఉంది. అండ్ ఇది స్టీల్ గిన్నెలో అన్నం పెడితే పరిస్థితి బాగా మాడుద్దండి. అట్లా అని చెప్పి ముందే సిమ్లో పెడితే అన్నం మెత్తగా అవుతుంది. నేను మెత్తకైతే అస్సలు తినలేను. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మెత్తటి అన్నం తినే అలవాటు ఉండేది. తేజు పుట్టాక కూడా వాడికి మాకు ఒకటే వండి మెత్తగా తినేదని, తర్వాత అలవాటు పోయింది. సో ఈరోజు యాక్చువల్లీ ఇది మండే, ఇది ట్యూస్డే కాదు, ట్యూస్డే తేజు నేను స్కూల్కి పంపించలేదండి. ట్యూస్డే లాగే తేజు స్కూల్కి పంపించలేదు. మండే వాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు, బాడీ పైన బబ్బలు వచ్చాయని చెప్పేసి ట్యూస్డే స్కూల్కి పంపించలేదు. సో ఇక్కడ ఏమంటే నేను ఇది చేస్తూ ఉన్నాను, మా పిల్లల కోసం ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాను. మోమోస్ అండి. శేఖర్ మార్నింగే చికెన్ తెస్తే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుంటుంది. సో ఆ చికెన్ని ఉప్పు నీళ్ళలో చాలాసేపు నానబెట్టి తర్వాత వాష్ చేసి ఈ విధంగా, అసలు యాక్చువల్ అయితే దీనికి బోన్లెస్ చికెన్ ఉండాలి. మా అయ్య బోన్ తోటే తెచ్చిండు, నేను బోన్లెస్ అని ఏం చెప్పలేను. సో అవన్నీ బోన్స్ వేరే, బోన్లెస్ చికెన్ అంటే బోన్స్ వేరే, లెస్ వేరే, రెండు వేరే చేసామన్నమాట. చేసి మస్తాన్ బాయ్ లెక్క కైమా కొడదామంటే ఏడొస్తుంది రాలే. ట్రై చేసినాం, ఆయన మిక్సీలు వేసి బర్రం అనిపితే దెబ్బకే కీమైపోయింది. చికెన్ మోమోస్ రెసిపీ విత్ మై ఫుడ్ అలా చూశాను. కానీ నేను హెల్తీగా చేద్దామని చెప్పేసి అది ఉంటుంది కదా, గోధుమ పిండితో చేద్దామని ట్రై చేశాను అనమాట. అసలు స్టఫింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. స్టఫింగ్లో ఏమి వేయాలి చెప్తాను. మైన్స్ చికెన్ కీమా, ఆనియన్, సోయా సాస్, ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం ఉప్పు, ఇంతే. కారపొడి వేయమండి ఇందులో, మనం పెప్పరే వేస్తాం. ఇంకా విస్మై ఫుడ్లో సార్ అయితే వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ రెండు వేసిర్రు. మీకు తెలుసు కదా, నేను ఇంట్లో ఏది ఉంటుందో దాంతో చేస్తాను. ఈ స్టఫింగ్ మాత్రం మోమోస్ బయట తింటే ఎంత కమ్మగా ఉంటుందో అట్లనే ఉంది. కానీ అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను చెప్తాను మీకు. ఇక్కడ దాకా మనం సక్సెస్ అయినాం. నా తేజ్గాడు కానీ మా రుత్తుగాడు కానీ ఫుల్ ఎక్సైట్మెంట్. అబ్బా అమ్మ మోమోస్ చేస్తుంది, అబ్బా మనం మోమోస్ చేస్తాం, అబ్బా అమ్మ మోమోస్ చేస్తుంది, అబ్బా మనం మోమోస్ చేసి తింటామని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఇక్కడ అయింది అసలైన కిటుకు. చపాతీలాగా తాల్చుకొని స్టఫింగ్ ఇందులో పెట్టి, అక్క మీరేనా స్టఫింగ్ ఇందులో పెట్టి ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ చేస్తుంది రాదు. ఎందుకంటే ఇది గోధుమ పిండి, దట్టు మెత్తగా అయింది. మైదా అంటే మనకి కొంచెం సాగుతుంది, విరగదు. చాలా వరకు విరిగిపోయింది. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఇట్లా కజ్జకాయలు లెక్క అయినాయి. చికెన్ కజ్జకాయలు పేరుగా పెట్టింది మా అత్త వీటికి. సో ఇంకా వీటిని ఒక 8 minutes ఏమో హై ఫ్లేమ్లో, 7 minutes ఏమో సిమ్లో పెట్టి ఉడికించాలంట. హార్ట్ని పోయి పడితే మా వాళ్ళు ఏమో చికెన్ మోమోస్ అయితే వెయిట్ చేసుకుంటా అదేందో ఆట ఆడుతారు. మా అత్తమ్మ అయితే ఏదేదో ఆటలు ఆడిపిస్తుంది వీళ్ళని. పిల్లలు ఇష్టంగా ఆడతారండి. పిల్లలు నానమ్మలు, అమ్మలు, పెద్దోళ్ళు ఎవరున్నా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మరి అమ్మే కూడా ఏదేదో ఆటలు ఆడిపిస్తుంది. ఇది వాళ్ళు ఏదో ఆట ఆడుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఒకరు చిన్నోళ్ళు ఒకరు పెద్దోళ్ళు ఉంటే చిన్నోళ్ళు క్యూట్గా ఉండేసరికి వాళ్ళతో ఎక్కువ ఉంటారు కదా. సో అంత చేసి ఆ మోమోస్ ఎటు అయినాయి, మళ్ళీ వీడియో నేను తీయలేదు. అవి బాగా స్టఫింగ్ బాగుంది కానీ మోమోస్ ఘోరంగా ఉన్నాయి. స్టవ్ కడిగేసాను, ఈ స్టవ్ పైన ఉన్నాయని తోమడానికి వేసేసాను. ఇప్పుడు ఏమంటే అందరు పడుకున్నాక నేను పైకి వెళ్తాను అనమాట. నా గార్డెన్ నేను రెడీ చేసుకోవడం తెలుసుగా మీకు. ఏదైనా కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు నాది 1 stage, 0 stage కాదు. 0 stage అంటే ఏం లేనప్పుడు కొంచెం పెట్టేశాను. సో ఈరోజు కొత్తిమీరలు పెడదాం అనుకుంటున్నాను. నేను ప్లాస్టిక్ బ్యాగ్స్ తెప్పించి తప్పు చేస్తానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. 200 రూపీస్కి 4 ప్లాస్టిక్ బ్యాగ్స్ ఈక్వల్ 50 రూపాయలకి ఇలాంటిది ఒక తట్ట. ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు అమ్మడానికి వస్తారు చూడండి, ఇలాంటిదే కొంటే బాగుండు. చాలాసార్లు వచ్చేది ఆ ప్లాస్టిక్ బ్యాగులు ఏంటో 2-3 మట్టి అట్లే ఆగిపోతుంది. అట్లా అని చెప్పి ఒకటి చాలా బాగుంది. అంటే అన్నీ ఒకేసారి రావు కదా. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. మట్టి వాటిలో చాలా తక్కువ ఉంది, కానీ అన్ని మొలకలు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించాలి. సో నేను చూసానండి మ్యాడ్ గార్డెనర్స్లో, నేను ఆర్గానిక్ గార్డెన్, మ్యాడ్ గార్డెన్ మొత్తం గార్డెన్ వీడియో చూస్తాను. సో వాళ్ళు చెప్పారు ఏదైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు 1 పొజిషన్లో ఉన్నాను అనమాట. 100కి పోవడానికి చాలా టైమ్స్ ఉంది. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా. సో ఆ బొక్కలు ఏవైతే ముగిలేమో దాంతో చికెన్ కర్రీ చేసిన. మోమోస్ కుదిరినట్టుగా
మోమోస్ కుదరనట్టుగా చికెన్ కుదరకుండా లేదు. చికెన్ సూపర్గా కుదిరింది. ట్యూస్డే చికెన్ తింటారా అంటే మేము ఏ డే అయినా తింటాం, మండే తప్పించి అండ్ పండగలు తప్పించి. పండగలు అంటే దసరాకు కూడా మా ఊర్లో తింటారు, ఈడ కూడా తింటారు, అంటే ఇంట్లో తింటారు, మా ఇంట్లో తింటారు. తెలంగాణలో అందరు తింటారు, ఓసీలు తప్ప, అదే నాన్ వెజ్ తిన్న వాళ్ళు తప్ప. సో దసరా కూడా తింటారు. బతుకమ్మ పండగకి, ఉగాదికి, వినాయక చవితికి, దీపావళికి, వరలక్ష్మి వ్రతానికి ఇట్లాంటి పండుగలకి తినం. సంక్రాంతికి అట్లా. సో ట్యూస్డే మేమైతే తింటామండి. సాటర్డే మా అత్తే తినదు, మండే నేను తినను. సో నెక్స్ట్ ఏమంటే ధనియాలు అనేవి ఫ్రూట్స్ అంట. అవి ధనియాలు అంటాం కదా, అది ఆ చెట్టుకు వచ్చే ఫ్రూట్ అంట. ఫ్లవర్ వేరే వస్తుంది, ఇది ఫ్రూట్ అన్నమాట. సో దాన్ని రెండుగా చీల్చి పెడితే మనకి ఈజీగా వస్తుంది. సో నాకు తెలియక మీషోలో వర్మి కంపోస్ట్ ఆర్డర్ చేశాను. 10 కిలోలు 201 రూపాయకి వచ్చింది. నిన్న బయటికి వెళ్ళి అడిగితే 200 రూపాయలకి 25 కిలోలు ఇస్తాను. ఘోరంగా చేయమనిపించింది. శేఖర్కి ఈ ముచ్చట నేను చెప్పలే ఇంకా. సో మీరు దాచిపెడతారు, రాసిపెడతావు ఇలాంటి ముచ్చట్లు. నేను ఇంకా చెప్తే నన్ను దుమ్ము దులుపుతాడని చెప్పేసి ఏం చెప్పలేదు, నీకు పానం ఆగదు అంటాడని ఏం చెప్పలేదు. సో ఇదేనండి ఆ 10 కిలోల వర్మి కంపోస్ట్. 10 కిలోలు కూడా రఫ్గా అనిపించలేదు, బట్ ఏం చేస్తాం. ఈ డ్రెస్సులు ఎప్పుడో మీకు గుర్తుందా, నా ఛానల్ స్టార్టింగ్లో నేను హైదరాబాద్కి వచ్చాను, అప్పుడు ఆరెంజ్ అండ్ బ్లూ ఇలాంటివి ఉండే, రెగ్యులర్గా అవే ఎక్కువ వేసుకుందాన్ని. సో అప్పుడు నేను నైటీ వేసుకుంటున్నట్టు ఎవరికి అనిపించకపోయేది, కానీ అవి నైటీలానే పనికి వస్తాయి. సో నైటీల కంటే బెటర్, వీడియోస్కి అయితే బాగుంటాయి. సో దీంతోపాటు ఇంకోటి లైట్ పింక్ ఉంది, అది ఏడుందో చూడాలి. ఒక సెల్ఫ్ ఉందండి ఇంట్లో, ఆ సెల్ఫ్లో అన్ని బట్టలు ఉన్నాయి. ఋతుగాడికి ఫీడింగ్ ఇవ్వకముందు మీషో కొలాబరేషన్స్లో మనకు వచ్చినాయి. ఆబ్వియస్లీ యూట్యూబర్లో కాబట్టి డ్రెస్సులు కొనేంత సీన్ లేదు మనకి. కొలాబరేషన్లో కొన్ని వస్తూనే ఉంటాయి కదా, సో అట్లా. ఇప్పుడు వస్తలేవులేండి, ఒకప్పుడు వచ్చేవి. సో తర్వాత వర్మి కంపోస్ట్, కోకాపీటు, మట్టి సేమ్ పాల్లో తీసుకోవాలట, 30-30-30 లాగా. సో నాకు వర్మి కంపోస్ట్ ఉంది కానీ కోకాపీట్ లేదు కదా. సో వర్మి కంపోస్ట్ 30%, 60% మట్టి తీసుకొని ఇలాగా పొలంలో రైతులు వేసుకున్నట్టుగా చేసుకుంటూ ధనియాలు వేసాను అనమాట. ఈ బయట కూడా ఇస్తాం మనం కొన్ని. సో ధనియాలు ఎన్నుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మెంతులు 2 రోజులకే వస్తాయి, ధనియాలు 2 రోజులకి రావు, ఒక 4-5-6 డేస్ పడతాయి. సో వీటి అప్డేట్ నేను ఇస్తాను మీకు, ఓకేనా. తర్వాత వీటిని కప్పి పైన ఇంకొంచెం మట్టేస్తే సరిపోద్ది. సో ఇంకా ఏది లేదండి, డైరెక్ట్గా ఈ 50 రూపాయల టబ్బులు కొని అందులో కూరగాయలు పెట్టుకుంటే బాగుంటుంది. నాకేంటంటే ఇట్లా గార్డెన్లో వీడియోలు చూస్తే వాళ్ళు పైకి వెళ్ళి ఆ కూరగాయలు కట్ చేయడం మస్తు అనిపిస్తుంది. నాకు అట్లా వేసుకోవాలంది, కానీ ఏదైనా కానీ ఒకేసారి కళ్ళు మూసి తెరిచిలోపే అవ్వదు కదా. ఏమంటారు, సబర్ కర్నా పడేగా, సబర్ కా ఫల్ మీఠా అవుతాయి అంటారు కదా. సో అట్లా వెయిట్ చేయంగా వచ్చే ఫ్రూట్స్ తీయగా ఉంటాయట. హిందీని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎట్లుండో తెలియదు కానీ అట్లే అంటారు. తర్వాత ఏంటంటే ఈ 4-5 కుండీలకి నేను పెద్ద గార్డెనర్ లాగా నా ఫీలింగు. నేను మధ్యలో వచ్చి ఇలా స్పెండ్ చేసుడు. మా శేఖర్ మాత్రం అప్రిషియేట్ చేస్తాను. నేను ఏది చేసినా మా సపోర్టింగ్ సిస్టమ్ మా శేఖరే అండి. నా చిన్న వాటికి కూడా నేను ఇట్లా పెట్టుకుంటానే అంటే నీ ఇష్టం పెట్టుకున్నానా అంటాడు. నేను ఇట్లా చేస్తా అంటే నీ ఇష్టం. ఒక్కసారి గడికో ముచ్చట 100 సార్లు 100 ముచ్చట్లు చెప్పినా సరే 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 అంటాడు, కానీ నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అన్నాడు. అది నా లక్కు. సో ఇయ్యేనండి, ఇట్లా ముందే వాటర్ మన్ను తక్కువ ఉంది, దట్ ఇట్లా బూరద అయిపోయింది, ఏమీ అర్థం కావట్లేదు. రోజు చూసేసరికి ఈ మొక్కలు పెరుగుతలేవేమన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కింద బెండ చెట్లు వచ్చాయి, ఈ ఏం చెట్లు ఒరిజినల్ ఆకులు వస్తే తెలుస్తుంది. ఐ థింక్ ఇది తోట కూడా సీడ్స్ ఉన్నాయి కదా అని అన్నింటిలో కొన్ని ఏకేం చెప్పిండు మా ఆయన. నేను అట్లే వేసిన, ఇప్పుడు ఎండలో ఏం మొలుస్తుందో అర్థమవుతలేదు. అది నా పరిస్థితి. సో ఆ రోజు వాషింగ్ మిషన్ రిపేర్ అతను వచ్చాడనమాట. దీని తర్వాత తీసిన వీడియో నిన్న లైవ్ చేశాను. ఇది ఇంకా నిన్న కదా మొన్న లైవ్ చేశాను, ఇది ఇప్పుడు పెడతా ఉన్నానండి. సో ఈ రిపేర్ అతను ఏంటంటే మీకు ఆ పైన అది ఉన్నా కూడా దాంట్లోకి వాటర్ వెళ్తున్నాయి, అందుకే బోర్డు పాడవుతుంది అన్నాడు. ఒకేసారి పెట్టుకోమని పీకినా కొత్త వాషింగ్ మిషన్ కొందన ఫీలింగ్ నాకు ఎక్కువైపోతుంది. కానీ మా శేఖర్కి ఏంటంటే ఇప్పుడు కొంచెం టైట్ పొజిషన్, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టద్దు అన్న ఫీలింగ్ తనకు ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇది మిగిలిన ఇడ్లీ పిండి ఇందులో పెట్టేసాను, ఈ దోశ పిండి అనమాట. సో ఇడ్లీ దోశ ఇదే అవుతుంది. సో ఇది మా అత్తయ్యకి నాకు 30 ఇడ్లీ వేసాను, పిల్లలకి చిన్న ఇడ్లీ వేసి ఇచ్చాను అనమాట. చికెన్తో ఇడ్లీ బాగుంటుంది. ఇది టమాటా చట్నీ చేసింది.
సో సూపర్ ఇవన్నీ యమ్మీగా ఈవినింగ్ మా ఇంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ కూడా అయిద్ది. ఎందుకు చెప్పినా మేము పెద్దోళ్ళం ఎవరు తినకపోయినా పిల్లలు తింటా అంటారు. తేజు ఇడ్లీ దోశ ఫ్రీక్వెంట్గా తింటాడు. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం అన్నం రాత్రి అన్నం అట్లా అట్లా తింటాడు అనమాట. సో మిగిలిన ధనియాలు ఇక్కడ చల్లానండి. వచ్చాక మూలకలు నేను చూపిస్తాను. వచ్చిన ఏం ఫాయిదా ఉంది, కుక్కలన్నీ వచ్చి ఇందులోనే బొరుతాయండి. దీనికి ఒకసారి జాలి వేసినాక ఆ మట్టి అంతా ఒకసారి తవ్వాలి. ఈ రమ్యోళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మనకి బొప్పాలు తెచ్చారు కదా, ఆ విత్తనాలు పడేశాను. అవి వచ్చాయన్నమాట. నాదిలో కొన్ని పీకేశాను. తర్వాత పక్క అక్క చెప్పింది ఇవి అవ్వని. ఆ తర్వాత ఋతువానికి గులాబీ ఇస్తే వాడు చావ్ క్లవర్ క్లవర్ అన్నాడు చూడండి. అవన్నీ వీడియో